డయాబెటీస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ సర్జన్, ఎండోవాస్క్యులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ యశోద హాస్పిటల్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు అన్నారు. మంగళవారం నరసరావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటీస్ ఉన్నవారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతుందని, డయాబెటీస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్ళల్లో నొప్పి, కాలు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండడం, మానని గాయాలు, వేళ్లు నల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నా పేరు సంతోష్ కుమార్ శర్మ. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ అందరినీ ఇక్కడికి విచ్చేయమని కోరింది ఎందుకంటే డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు మా క్లినికల్ డైరెక్టర్, ఎండోవాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్కి క్లినికల్ డైరెక్టర్గా చేస్తారు. ఇవాళ నర్సరావుపేటకి విచ్చేసి ఉన్నారు. సో నౌ డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. ఐ రిక్వెస్ట్ డాక్టర్ శ్రీకాంత్ రాజు సార్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ఈరోజు నరసరావుపేటకు రావడం జరిగింది. మీ అందరి ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడడానికి. దాన్నే మేము సింపుల్ లాంగ్వేజ్లో ప్యాడ్ అంటాం. మనం ఎలాగైతే హార్ట్ డిసీజ్ని సిఏడి క్యాడ్ అంటాము, అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, అలానే ఈ కాళ్ళలో రక్తనాళాల్లో మూసుకుపోయి దానివల్ల వచ్చే ఇబ్బందులను ప్యాడ్ అంటాం, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వచ్చి చాలామంది ప్రజలు దీని బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని యొక్క అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని, ప్రజలకి దీని గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ అందరికి ముందుకు రావడం జరిగింది. ఇది ఎలాగైతే మనకు గుండెలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని కాల్షియం డిపాజిషన్ అయ్యి ఏదైతే ఎథరోమాటస్ ప్లాగ్గా మారి రక్తనాళాలను మూసేస్తుందో, అదే విధంగా కాల్లో వచ్చే రక్తనాళాలకు కూడా ఈ యొక్క ప్రక్రియ జరిగి కాల్లోకి రక్త సరఫరా అనేది తక్కువ కావడం జరుగుతుంది. అలా జరగడం వల్ల యూజువల్గా ఏమవుతుందంటే పేషెంట్స్కి ఫస్ట్ డిసేబులింగ్ క్లాడికేషన్ అనే సమస్య వస్తుంది. అంటే నడిచేటప్పుడు మన పిక్కల్లో, తొడల్లోని కండరాలు గట్టిగా పట్టుకొని ఆ నొప్పి వల్ల వాళ్ళు నిత్య నడక అనేది చాలా దుర్భరంగా మారుతుంది. ఇది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే వారి పాదాల్లో, వేలలో విపరీతమైన నొప్పి, అది ఎంత నొప్పి ఉంటుంది అంటే వారికి చనిపోవాలనిపించే అంత నొప్పి వస్తుంది. దాన్నే మనం రెస్ట్ పెయిన్ అంటాం. ఇది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే మానని గాయాలు పాదాల్లో కావడం, దాన్ని మనం గ్యాంగ్రీన్ అంటాం. అంటే కుళ్ళిపోయి చెడు వాసన వచ్చి వేళ్ళు పాడవడం జరుగుతుంది. ఈ సమస్యలను తగిన సమయంలో అడ్రస్ చేయకపోవడం వల్ల యూజువల్గా ఏమైపోతుందంటే ఈ పేషెంట్స్ వేళ్లను, పాదాలను, కాళ్ళను, కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ప్యాడ్ అనే సమస్య ఆల్మోస్ట్ 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో జరగడం వల్ల చాలామందికి మేజర్ యాంపుటేషన్స్కి వెళ్తున్నారు. సో ఈ యొక్క సమస్యలు వచ్చిన వాళ్ళు త్వరితగతిన మాలాంటి వాస్కులర్ సర్జన్స్ని ఒకవేళ వారు కన్సల్ట్ అయిన ఎడల మేము వారికి సిటీ యాంజియోగ్రామ్ కానీ డాప్లర్ టెస్ట్ కానీ చేసి రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూసుకుని, ఎలాగైతే మనం హార్ట్కి బైపాస్ చేస్తామో, ఎలాగైతే మనం హార్ట్కి యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేస్తామో అలా కాళ్ళలో కూడా చేసి వారి యొక్క కాళ్ళను, ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో మేజర్గా మనకి ఏమైపోతుందంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్, అంటే వారి ఇంటికి కుటుంబం పెద్దగా ఉండడం వల్ల అలాంటి పేషెంట్స్ యొక్క కాళ్ళు కానీ ప్రాణాలు కానీ కోల్పోయిన ఎడల వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీదకి రావడము, వారికి కూడా ప్రాణాపాయం జరగడము అవుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ పేషెంట్స్ మనకు త్వరితగతిన మనలాంటి వ్యక్తుల యొక్క డాక్టర్స్ యొక్క, వాస్కులర్ సర్జన్స్ యొక్క సర్వీసెస్ని మనం ముందుగానే తీసుకోగలిగితే ఈ యొక్క వ్యాధిని మనం ముందుగానే మనం చేయగలుగుతామని, ఆ పేషెంట్స్ ఒకరిని కాపాడగలుగుతామని మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్కు మనం వచ్చే బ్లాకేజెస్ గురించి మాట్లాడుతున్నమాట. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటే మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజెస్ వచ్చే దాన్ని మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనం ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, ఈ 3 వ్యాధులు ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ పేషెంట్స్లో ఓవర్లాపింగ్గా వస్తుంది. అంటే ఒక పేషెంట్స్కి ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు, కాళ్ళలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మెదడులో ఉండొచ్చు, మెదడులో ఉన్న వాళ్ళకు హార్ట్లో కూడా ఉండొచ్చు. ఈ విధంగా ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇది ఒక 15 to 20% ఆఫ్ పాపులేషన్లో ఎవరైతే 40 to
50 ఇయర్స్ ఏజ్ కంటే ఎక్కువగా ఉంటారో వాళ్ళలో ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంటర్గా ఉండడం వల్ల దాంట్లో అత్యాధునికమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న ఎన్నో ఆపరేషన్ థియేటర్స్, క్యాట్ ల్యాబ్స్ అవైలబుల్ ఉండడం వల్ల ఈ యొక్క వ్యాధులకు మా అత్యాధునికమైన వైద్యం కూడా మనం అందించగలుగుతాము. అత్యంత పేషెంట్స్కి సరళమైన ధరల్లోనే అవి ఉండడం వల్ల దాని యొక్క సద్వినియోగం చేసుకుంటే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని నరసరావుపేట ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది.